ఇక మరి అదే 7th పొజిషన్‌లో బయటికి రావడం ఎలా అనిపించింది? హ్యాపీగా ఉందండి. ఆడియన్స్ డెసిషన్ యాక్సెప్ట్ ఎస్, చేస్తారు. ఐల్ రెస్పెక్ట్ దేర్ డిసిషన్. బట్ అర్జున్ నామినేట్ చేస్తూ 7th పొజిషన్ మీకు ఇస్తూ ఒక మాట చెప్పారు. ఇప్పటివరకు శోభా హౌస్లో ఇన్ని వీక్స్ సర్వే అయింది అంటే రీజన్ లక్. లక్తోనే ఇన్ని వీక్స్ సర్వే అయింది అని చెప్పి అర్జున్ చెప్పాడు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సి గేమ్ పరంగా అండ్ ఇక్కడ మనం పర్సనల్ లైఫ్ పరంగా కూడా మీరు 100 కాదు 1000% మీ ఎఫర్ట్స్ మీరు పెట్టినా కూడా అల్టిమేట్లీ మీకు కావాల్సింది లక్కే. రియల్ లైఫ్లోనైనా గేమ్లోనైనా ప్రతి ఒక్కటి ఓకే. నాకైతే లక్ బాగా కలిసి వచ్చిందంటే ఐ విల్ బీ హ్యాపీ. లక్తో నేను సర్వైవ్ అయ్యాను వాడు అన్నాడు. నేను అక్కడ చాలా గట్టిగానే ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగింది అంతే కదా. నా చేతితో ఎంతవరకు చేయగలను అంతవరకు నేను డిపెండ్ చేసుకున్నాను. తనకి నేను క్లారిటీ కూడా ఇచ్చాను. పర్లేదు. ఇప్పుడు చికెన్ టాస్క్ ఇచ్చినప్పుడు బౌల్ తీసుకెళ్ళి పక్కన పెట్టి లక్ నన్ను గెలిపిస్తే తినేసి చికెన్ తినకపోయింటే ఏమయ్యేది? బుల్ టాస్క్ ఆడకపోయింటే ఏమయ్యేది? సార్ మీరు చెప్పండి. నాకు లక్ ఉంది కదా అనేసి నేను బిగ్ బాస్ నేను బుల్ ఎక్కాను, బిగ్ బాస్ నేను కూర్చుంటాను, నాకు లక్ కలిసి వచ్చిందని నేను చెప్పుంటే ఏం జరిగేది? అంతే కదా అండి. అక్కడ టాస్క్ విషయంలో 100% ఇచ్చారు. అది అర్జున్ అభిప్రాయం. దానికి నేను డిఫెండ్ చేసుకున్నా అయిపోయింది. కానీ ఫస్ట్ 2 వీక్స్ డల్గా ఏడుస్తూ చిన్న వాటికి హట్ అయిపోతూ ఏడుస్తూ కనిపించారు. ఎందుకు? రీజన్ ఏంటి? తర్వాత నాగార్జున గారు చెప్పిన తర్వాత చేంజ్ అయ్యారు మీరు. నా క్యారెక్టర్ ఏంటంటే అండి, బేసికలీ నేను ఎవరితో కలవనండి. చాలా తక్కువ. నేను అంటే ఎవరితో మింగల్ అవ్వను, నేను కలవను. ఇక్కడ రియల్ లైఫ్లో కూడా అంటే నేను నా వర్క్, నా ఫ్యామిలీ అంతే. దిస్ ఇస్ మై వర్డ్. ఇదే నా ప్రపంచం. లోపలికి వెళ్ళగానే ఒకేసారి అంతమందిని చూడడం ఒక్కొక్కరు అనేది తీసుకోలేకపోయాను. నాకు చాలా టైం పట్టింది. ఒకరు ఏంటంటే తొందరగా కనెక్ట్ అయిపోతారు. ఆ పర్సన్స్ ఎట్లా అంటే ఇమీడియట్గా సెట్ అయిపోతారు. అలాంటి పర్సన్కి ఇట్స్ టేక్ టైం. కొంచెం ఆ అట్మాస్ఫియర్కి నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. సో ఇది కాదమ్మా ఇక్కడ అందరూ ఇలా ఆడుతున్నారు, వాళ్ళు యాక్టివ్ ఉన్నారు, అది ఇది అన్నప్పుడు ఎస్. ఆ తర్వాత నేను కూడా ఆలోచించాను, అరే ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ 3 months నేను సర్వైవ్ అవ్వాలంటే ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాలి. నాకు వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు, వాళ్ళకి నేను అడ్జస్ట్ అవ్వాలి అనేసి నేను మార్చుకున్నాను. సడన్గా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నాగార్జున గారితో మొన్న ఎపిసోడ్లో మాట్లాడుతూ శివాజీ గారు ఇట్లా కన్నడ అమ్మాయి అని చెప్పి ఏదో డిఫరెంట్గా చూస్తున్నారు అన్నట్టు మీరు నాగార్జున గారు చెప్పారు. అండ్ సరిగ్గా గుర్తులేదు నాకు ఆ పాయింట్. కాన్వర్జేషన్ గుర్తుంటుంది మీకు. నేను నాగార్జున గారు చెప్పాను. మీకు గుర్తులేదంటే అది ఓకే, మాకు గుర్తులేదంటే తప్ప. నేను అక్కడ లేను కదా. మేము చూస్తున్నది 1 hour ఎపిసోడ్. మీరు ఇచ్చిన కంప్లైంట్ శివాజీ గారు కన్నడ అమ్మాయి ఇట్లా తెలుగు అమ్మాయి కాదు అన్నట్టు చూస్తున్నారు ఏదో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నాకైతే ఈ కాన్వర్జేషన్ గుర్తులేదు. గుర్తులేదు. లేదు అది కాదు, కానీ నాకు నిజంగానే గుర్తులేదు. శోభాకి ఇప్పుడు ఐ డోంట్ కేర్ అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నిజమేనా? 100%. బికాజ్ లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇక్కడ ఈరోజు ఉన్నాను అంటే నాకు తెలుసు నా లైఫ్లో నేను ఎన్ని స్ట్రగుల్ అయ్యాను అనేసి. సో కాబట్టి చాలా చూసిన దానికి కొన్ని వాటికి నాకు చాలా సిల్లీగా అనిపిస్తుంది. కాబట్టి ఐ డోంట్ కేర్ అని తీసుకుంటానండి. బికాజ్ దాని గురించే కొంచెం ఎక్కువ ఆలోచిస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వద్దు, దాన్ని అక్కడితోనే వదిలేద్దాం. ఎస్. శోభాకి నేనే గెలవాలి అనే స్వార్థం ఎక్కువ. 100%. అది ఉంటేనే కదా అండి గెలుస్తాం. అదొకే. వేరే వాళ్ళు గెలిస్తే శోభ తట్టుకోలేదు. గెలిస్తే తట్టుకోలేను కాదు, అది మీకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీరు పోటీ పడుతున్నప్పుడు నేను గెలవాలని ఉంటుంది, అది ఓడిపోతే ఉంటుంది కదండి బాధ. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా అంత హట్ అవ్వాల్సిన పని ఏముంది? అది బ్రాండ్ టాస్క్ అయినా నార్మల్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా అనేది ఫస్ట్ టైం లాస్ట్ వీక్ లో జరిగింది వండర్ ఉమెన్ టాస్క్ లో. అది చాలా ఫన్ గా నేను అర్జున్ తో అన్నాను. అప్పటికే ఆ వీక్ మొత్తం కొంచెం అమర్ ఏదో డిస్టర్బ్ అయి ఉంటున్నాడు, వాడు కొంచెం దాన్ని ఎక్కువ తీసేసుకున్నాడు. అక్కడ మీరు చూసేటట్టు అయితే నేను తీసుకున్నా వచ్చేసాను, కానీ మళ్ళీ అంత ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేదు నేను. బికాస్ నేను క్యాజువల్గా అనేది వాడు ఏదో హీట్ మూమెంట్లో దాన్ని వాడు కొంచెం ఎక్కువ అగ్రెసివ్ వాడు అయిపోయాడు.